పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలిచారు. ఆయన పనితనం ఎలా ఉందండి ఇక్కడ పిఠాపురంలో? చాలా బాగుందండి. ఉమ్, చాలా బాగుంది. ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా బాగా చేశారండి. ఉమ్, తర్వాత ముందు ప్రభుత్వంలో అయితే రోడ్లు అవి పోయినవి, అసలు పట్టించుకునేవారు కాదు. మా డ్రైవర్స్ కాలనీ అయితే అసలు చూసి కూడా అసలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా, ఎన్నిసార్లు కౌన్సిలర్లకి లెటర్లు ఇచ్చినా చూసినా సరే అసలు పట్టించుకునేవారు కాదండి. కానీ ఈ ప్రభుత్వంలో ఇలా రాగానే సారు మా ఊరి నుంచి, మా డ్రైవర్స్ కాలనీ నుంచి కొత్తపల్లి వెళ్తున్నారంటే నైట్ మీదే ఎర్లీ మార్నింగ్ తెల్లవార్లు వర్క్ చేస్తాం. మా డ్రైవర్స్ కాలనీ రోడ్లన్నీ చాలా బాగా చేశారండి. మాకు వెళ్ళి రావాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని కూడా జాలీగా తీసుకొస్తున్నాం. ఇలాగే ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. ఇంకా ఇంకేం చూసారండి అభివృద్ధి పిఠాపురంలో అయితే? మా పిఠాపురం అభివృద్ధి అంటే చాలా కొన్ని జరగలేని పనులు కూడా చాలా బాగా చేశారండి. కొన్ని అనుకోలేని వర్క్స్ కూడా చాలా బాగా అయ్యాయండి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు కదా, ఆ ఓటు ఏ రోజైనా సరే నేను అనవసరంగా వేసాను, ఆ ఓటు వేస్ట్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా మీకు అసలు ఈ 10 నెలల్లో? అలాగే ఏం లేదండి. మా ఓటు వృధా కాలేదు. మా ఓటుకి మాకు ఏదైతే నమ్మకంతో మేము ఓటేస్తామో ఆ నమ్మకం మాకు పవన్ కళ్యాణ్ గారు చూపించారండి. నిలబెట్టారు కూడా. అన్న మాటలన్నీ ఆయన్నే చేసిన వాగ్దాలన్నీ ఆయన నెరవేర్చారండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈయన జగన్ గారితో పోల్చుకుంటే పవన్ సార్ చాలా బాగా చేశారండి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా పెన్షన్లు అందడం కానీ ఏమైనా పథకాలు ఏమైనా ఉన్నాయా ప్రజెంట్ అయితే ఏమీ లేవు సార్. నాకు కూడా హస్బెండ్ చనిపోయారు, 5 years అవుతుంది. బట్ ఇప్పటికి వచ్చి ఏమీ లేదు. మేబీ సార్ ఏమన్నా చేస్తారో పెడతారని చూడాలండి. ఓకే, మీరు కూడా పెన్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఒంటరి మహిళ పెన్షన్ గత ప్రభుత్వంలో ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదండి. నెక్స్ట్ అంటే ఒంటరి మహిళకి స్థలాలు ఇస్తామని కూడా చెప్పి కూడా ఇవ్వలేదండి. మరి సార్ వచ్చిన తర్వాత సార్ని అడగాలి, మరి సార్ ఇస్తారో లేదో తెలియదు. మాకులా ఒంటరిగా బతికే వాళ్ళకి, పిల్లలతో ఉన్న వాళ్ళకి సార్ ఏదన్నా హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు అంత నమ్మడానికి అసలు కారణం ఏంటంటారు? ఆయన చాలా కష్టపడ్డారండి. ఎండనక, కొండనక, వర్షం అనక, వాననక చాలా తిరిగారండి. ఇది అది అని కూడా చూడకుండా చాలా కష్టపడ్డారు. ఆయనతో పాటు కూడా మేము కూడా ఎలక్షన్లో తిరిగాం, కష్టపడ్డాం. మేము కష్టపడ్డ ప్రతిఫలానికి ఆయన గెలవాలనుకున్నాం, అలాగే గెలిచారు. ఓపెన్గా అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారిని గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నో మాటలు ఒక రకంగా చెప్పాలనంటే ఒక చిన్న మాట అంటేనే ఒక మనిషికి పడదండి. కానీ అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టినగా నేను ఓర్చుకున్నారనంటే ఆయన ఈరోజు సక్సెస్ ఎలా ఉందంటారు? ఆయన ఓపిక ఎలాంటిది అంటారు? ఆయన ఓపిక చాలా గొప్పదండి. ఎవరు తిట్టినా, ఎవరేం చేసినా అన్ని దీవెనలానే ఒప్పుకున్నారు. ఆఖరికి రోడ్డు మీద కూడా బ్లాక్ చేసి అన్నీ ఉన్నా సరే తెగించి సాధించుకొచ్చారండి ప్రతి చోటని. ఆయన నమ్మకమే ఆయన గెలిపించిందండి. ఆయన వెనక మేము ఉన్నాం కాబట్టి ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకమే ఆయన గెలిపించిందండి. అది మరి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యారండి. మామూలుగా అయితే సీఎం అవుతారు అన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం వరకు చేరారు. మరి ఆయన ఎప్పుడు సీఎం అవుతారు? అది కూడా మాలోనే ఉందండి. మేము తలుచుకుంటే నెక్స్ట్ సీఎం ఆయనే అండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే స్టేట్ లో పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంతకన్నా చాలా బాగుంటుందండి. ఇంతకన్నా బెటర్ గా ఉంటుంది. ఇంకా మా పిఠాపురం అన్నది ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఓపెన్ గా మాట్లాడుతున్నాను, మీది పిఠాపురం కదా? అవునండి. ఈ 10 నెలల్లో పిఠాపురం పేరు అనేది ఎంత పెరిగింది అనుకుంటున్నారు? అంటే అభివృద్ధి పరంగా కానీ, మామూలుగా డెవలప్మెంట్ పరంగా, వేరే విషయాల్లో కూడా పిఠాపురం అనేది అందరికి తెలిసినట్టు అయిందా? మామూలుగా కాదండి, మారు మోగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో మా పిఠాపురం అన్నది మారు మూల ఒక గ్రామం అండి. సిటీ అని చెప్పలేము, గ్రామాన్ని చెప్పలేము. అలాంటిది మా పేరు మా ఊరు దగ్గర నుంచి అన్ని US దాకా కూడా చెప్పుకునేంత లెవెల్లోకి మా పవన్ సార్ మా పిఠాపురం ఊరిని అంత బాగా తీసుకెళ్లారండి. నిజంగా మేము చాలా అదృష్టవంతులం. పిఠాపురం అని పేరు చెప్పుకొని మేము పిఠాపురంలో ఉంటున్నాం. మా తరపున ఆయన మమ్మల్ని గెలిపించి మా ఊరిని కూడా చాలా దూరం తీసుకువెళ్లారు. అందరికి తెలిసేలా కూడా పవన్ సార్ వల్లే మా ఊరు ఎక్కడున్నదని తెలియజేసింది కూడా పవన్ సార్ అండి. అది ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి పనితనానికి మీరేసే మార్కులు ఏంటండి? 100% ఇస్తామండి. పక్కాగా అది నెక్స్ట్ టైం సీఎం కూడా చేసి పడతారు. ఖచ్చితంగా చేస్తామండి. మా పవన్ సార్ అయితే మాత్రం మా పిఠాపురం నుంచి ఎక్కడికి వెళ్ళలేము. ఆయన ఖచ్చితంగా సీఎం చేసి గెలిపించుకుంటాం.